జనసేనలో ఇంటర్నల్ క్లీనప్ డ్రైవ్ మొదలైందా? వైరస్ చెట్టు మొత్తాన్ని నాశనం చేయకముందే పురుగుల మందు కొట్టాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారా? వదిలేస్తే ఒకరిని చూసి ఒకరు తయారై రోగం ముదిరిపోతుందని ఆయన కంగారు పడుతున్నారా? అందుకే ఆల్రెడీ వైరస్ ఎక్కడెక్కడ ఎక్కువగా ఉందో తెలుసుకోమని నిపుణుల్ని పురామాయించారా? అసలు జనసేనలో ఏం జరుగుతోంది? ఎందుకు పవన్ సీరియస్ గా ఉన్నారు? జనసేన ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యుల మీద వరుసగా ఆరోపణలు పెరిగిపోతున్నాయి. కొందరు నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో లేరు అన్న ఫిర్యాదులున్నాయి. అదొక ఎత్తైతే ఇంకొందరి మీదైతే అంతకు మించి అని పార్టీ వర్గాలే మాట్లాడేసుకుంటున్న పరిస్థితే. అలాంటి జనసేన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలున్నాయి. వాళ్లంతా ఇసుక మద్యం దందాల్లో మునిగి తేలడంతో పాటు ఇతరాతర ఆదాయ మార్గాలున్న ప్రతి చోట వాలిపోతున్నారని, అందిన కాడికి దండుకుంటున్నారని నియోజకవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ గుసగుసల డోస్ మరీ ఎక్కువైపోయి జనసేన హెడ్ ఆఫీసులో రీసౌండ్ ఇవ్వడంతో అలర్ట్ అయిపోయిన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అంతర్గత సర్వేలు చేయించారట. దాని తాలూకు నివేదికలు ప్రస్తుతం ఆయన టేబుల్ మీదున్నాయన్న వార్తలు జనసేన వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీలు ఏకంగా 164 సీట్లు గెలుచుకోగా అందులో జనసేన 100% స్ట్రైక్ రేటుతో పోటీ చేసిన 21 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. కానీ ఈ ఏడాది కాలంలో ఎమ్మెల్యేల పనితీరుపై వస్తున్న విమర్శలు, దందాల ఆరోపణలతో అలర్ట్ అయిన అధిష్టానం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారాలపై పవన్ కూడా సీరియస్ గా ఉన్నారట. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే పార్టీకి మెజార్టీ సీట్లు రావడం, పట్టం కట్టిన అదే ప్రాంతంలో ఇప్పుడు ఆరోపణలు పెరిగిపోవడంపై చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. దీంతో తమ శాసనసభ్యుల్లో ఎవరు నిజంగా పనిచేస్తున్నారు, ఎవరు తప్పుదారులో ఉన్నారన్న అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక నివేదికలు తెప్పించుకున్నట్టుగా సమాచారం. ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ఒక ప్రత్యేక ప్రశ్నావళినే తయారు చేసి సమాధానాలు రాబట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల టైంలో ఎవరిని నమ్మి టికెట్లు ఇచ్చామో వాళ్లే ఏడాది తిరిగేసరికి ప్రజల విశ్వాసాన్ని కోల్పోవడం ఆందోళన కలిగించే అంశమని పవన్ తన సన్నిహిత వర్గాలతో అన్నట్టు ప్రచారం జరుగుతోంది. కొందరు ఎమ్మెల్యేలు ప్రజా సమస్యల పరిష్కారం కంటే సొంత వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడం, పర్సనల్ ప్రాజెక్టులపై ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం లాంటి పనుల్లో మునిగి తేలుతున్నట్టుగా జనసేన అధిష్టానం దగ్గర సమాచారం ఉందంటున్నారు. ఆ లిస్టులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కాకినాడ, రాజమండ్రి జిల్లాల్లో ఒకరిద్దరు, విజయనగరం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే ఉన్నట్టు హెడ్ ఆఫీస్కు సమాచారం అందిందట. అలాగే పార్టీకున్న ఇద్దరిలో ఒక ఎంపీతో పాటు మరికొందరు నాయకుల వ్యవహారాలకు సంబంధించిన సమాచారం నేరుగా పార్టీ చీఫ్కు సాక్ష్యాలతో సహా అందినట్టు చెప్పుకుంటున్నారు. వాటితో పాటు ఇప్పుడు ఆయన టేబుల్ మీదున్న నివేదికలో కొత్తగా ఎవరెవరి పేర్లు ఉన్నాయోనన్న టెన్షన్ పెరుగుతోందట జనసేన వర్గాల్లో. సర్వే రిపోర్టులతో ఎవరి బండారం బయటపడుతుందో, ఏ ఎమ్మెల్యే సీటు చిరుగుతుందోనని కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు పార్టీ నాయకులు. అలాగే ఎమ్మెల్యేల సేవాభావంపై ప్రజల అభిప్రాయాన్ని కూడా సేకరించారట. అవినీతి ఆరోపణలున్నా వాటి స్థాయి, ఎమ్మెల్యే యాక్టివ్గా ఉన్నారా లేదా, నియోజకవర్గంలో వాళ్లకున్న పేరు ప్రతిష్టల లాంటి అనేక అంశాల ఆధారంగా నివేదికలు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఎవరు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో, ఎవరెవరు నియంత్రణ కోల్పోతున్నారో, ఎవరి కుటుంబ సభ్యుల అడ్డగోలు వ్యవహారాలు డీప్గా మునిగిపోయారో స్పష్టంగా రిపోర్ట్ చేయాలని ఆదేశించి మరీ సమాచారం తెప్పించుకుంటున్నారట పవన్. ఓవైపు ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర పరిపాలనా బాధ్యతల్లో ఉంటూనే అంతకు మించి ముందు ఇల్లు శుభ్రం చేసుకోవాలని అనుకుంటున్నారట పవన్. ఈ సర్వే రిపోర్ట్స్ ఆధారంగా కొందరు ఎమ్మెల్యేలకు వార్నింగ్లు ఇవ్వడంతో పాటు ముదిరిపోయారనుకున్న వాళ్ల మీద చర్యలు కూడా ఉండవచ్చంటున్నారు. ఇంటర్నల్ సర్వే ప్రస్తుతం జనసేనను షేక్ చేస్తోంది. దాని ఆధారంగా ఎవరెవరి మీద చర్యలుంటాయోనని ఆసక్తిగా చూస్తున్నారు కార్యకర్తలు.